అయితే యాక్చువల్గా అవినాష్ అంటే ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ బట్ ఒక చిన్నది ఏదో అంటే మీ ఇదిలో జరిగింది అది చాలా అందరూ చాలామంది ఇదిగా ఫీల్ అయ్యారు యాక్చువల్గా మీ జీవితంలో జరిగిన ఒక దేనికి సో దాని నుంచి కంప్లీట్గా బయటపడినట్టేనా అంత నేను అది యాక్చువల్లీ మర్చిపోయాను, డిలీట్ చేశాను మైండ్లో నుంచి. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేశాను. ఆల్ గుడ్ సార్. ఓకే అంటే ఎవ్రీథింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే జనరల్గా సెలబ్రిటీ కాకపోయినా కూడా ఏంటంటే మన పక్కింట్లో జరిగినా కూడా చాలామంది బాధపడతారు. మిమ్మల్ని మీరు చూస్తే మీరు అన్నారు నాకు కొంచెం స్పేస్ కావాలి దీని గురించి మాట్లాడొద్దంటే ఎవరో మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా పాజిటివ్గా అంతా మంచి జరుగుద్దని చెప్పి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ రేజ్ చేశారు. చాలామంది ఇండస్ట్రీలో చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేశారు, చాలామంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు. బేసిక్గా నేను లిఫ్ట్ చేసి సమాధానం చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే దీని గురించి ఎవరు అడగొద్దన్నా కానీ 100% మానవత్వం ప్రతి ఒక్కరు అడుగుతారు. అంటే పాజిటివ్గా అంటే ఓదార్చడానికి అనే సెన్స్ చాలా మంది నాకు మెసేజ్లు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు అర్థమైంది నా ఇండస్ట్రీ నుంచే కాదు చాలామంది బయటికి చాలామంది ఏంటి అని అడుగుతూనే ఉన్నారు. అది నా లైఫ్లో ఒక సంఘటన ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఇంకా అంటే అది జరిగిపోయింది. నాకు దేవుడు అలా మాకు రాసి పెట్టాడు. ఇంకా చూడాలి ది బెస్ట్ ఫ్యూచర్లో ఏమంటుందో. అంటే ఏదైనా ఇప్పుడు ఆయనకు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఏదైతే ఈ సినిమా గురించి అంటే మనకి ఏదైనా ఒక అద్భుతమైన పెద్ద మంచి జరిగేటప్పుడు ఏంటంటే దానికన్నా ఒక చిన్న కీడు అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. బట్ అది ఒక దిష్టి కళ్ళు సంథింగ్ ఏదైతే మీ లైఫ్లో కాస్త కూస్త కీడు ఉందో అది కూడా పోయిందని కోరుకుందాం. మీ ఇద్దరికి కూడా మంచి ఈ సినిమా ఇప్పుడు మీరు అనుకున్న రేంజ్ అయితే కాదు యాక్చువల్గా. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఊహించిన రేంజ్కి అయితే పికప్ అవుద్దని ఆశిస్తున్నాను యాక్చువల్గా. అలాగే మీ జీవితాల్లో కూడా ఇంకా ఇప్పుడు ఉన్న స్థాయికి 10 పైకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇద్దరికి కూడా. అండ్ ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఒక కట్ చేసి నేను చెప్పిన క్లారిటీ అది ఒక్కటి కట్ చేసి ఎన్టీవీలో వేయరు కొంచెం ప్లీజ్. ఎన్టీవీ ఆల్వేస్ అంటే లైక్ షోస్ కానీ లైక్ ఆర్టిస్ట్లకు కానీ మూవీస్ కానీ బాగా సపోర్టివ్ ఉంటుంది. నేను చూస్తాను ఎన్టీవీ షోస్ కానీ ఎన్టీవీ లైవ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ ఈ మీడియాకి. అండ్ నాట్ ఓన్లీ ఎన్టీవీ అన్ని ఛానల్స్కి పేరు పేరున థ్యాంక్ యూ. మా మూవీకి సపోర్ట్ చేస్తుండండి, కొంచెం మాకు ప్రమోట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్ టు సోహెల్ గారు అండ్ అవినాష్ గారు అండ్ బూట్ కట్ బాలరాజు. థ్యాంక్ యూ.